హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అలాగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. 4వ వారం కదా, ఇవాళ పూజ అది ఎలా చేసుకున్నారు? నేనైతే బాగా చేసుకున్నాను. కాకపోతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ప్రశాంతంగా ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. సో ఇంక ఇవాళ శుక్రవారం కదా, మన వాళ్ళందరూ బిజీగా ఉంటారు, వీడియో పెట్టకూడదు అనుకున్నాను. తర్వాత ఇంక మళ్ళీ ఎందుకో సరే పెడదాంలే అని చెప్పేసి ఇంక ఇప్పటికే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇంక ఇది వచ్చేసి వెనస్డే రోజు వ్లాగు. ముందుగా మీకు ఒక చిన్న మాట, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పిల్లలు గోల కానీ ఇట్లా ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ అట్లాంటివి వస్తే కాస్త ఇగ్నోర్ చేయండి. మైక్ పెట్టుకున్నా సరే సౌండ్స్ అయితే మాత్రం ఫిల్టర్ అవ్వట్లేదు అసలు. ఎందుకంటే మా వాళ్ళు అంతలా గోల్ చేస్తున్నారు. హాలిడేస్ కదండి, మామూలుగా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 days హాలిడేస్ వచ్చాయి. వీళ్ళ అదృష్టం ఎలా ఉందంటే గురువారం కూడా హాలిడే వచ్చింది. వర్షాల వల్ల హాలిడే ఇచ్చేసారనమాట. అంటే వర్షాలు బాగా పడుతున్నాయని అందరికీ ఇచ్చినట్టున్నారు, మ్యాక్సిమం పిల్లలందరికీ అన్ని ఊర్లో. ఎందుకంటే గౌతమ్ భూమి వాళ్ళకు కూడా తెనాలి కదా వాళ్ళది, సో తెనాలి వాళ్ళకు కూడా హాలిడేస్ అయితే ఇచ్చేసారు, అంటే హాలిడే ఇచ్చారు ఆ రోజు. ఇంకా ఫ్రైడే ఏమో ఇండిపెండెన్స్ డే, తర్వాత కృష్ణాష్టమి, ఆ తర్వాత సండే, ఇట్లా మొత్తం 4 days హాలిడేస్ కదా. పిల్లలు 4 ఇంట్లో ఉంటే ఇంకెలా ఉంటుంది, గోలగా ఉంది. సో అందుకే ఇంక వాళ్ళని నేనేమీ అనలేకపోతున్నాను. నైట్ టైం వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే అస్సలు అప్పుడు కుదరట్లేదండి. పిల్లలందరూ పడుకునేసరికి 11 అవుతుంది. సో వాయిస్ ఓవర్ కాస్త ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి వెనస్డే రోజు వ్లాగు. ఇంక ఇక్కడేమో ఎర్లీగా వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి రసం పెట్టానండి. టమాటో రసం పెట్టేసి కందిపప్పు వేసి రసంలాగా పెట్టాను. అలాగే ఆమ్లెట్కి అయితే మాత్రం ఈ ఐరన్ ప్యాన్ చాలా బాగుంటుంది. కాకపోతే దోశలు కూడా అందులోనే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాను అంటే కొంచెం అంటుకుపోతుంది అనమాట. సో దాన్ని కొంచెం సీజనింగ్ చేయాలి నాన్ స్టిక్ ప్యాన్ని కూడా. ఆ తర్వాత మళ్ళీ బాగా వస్తాయి. ఈ ఐరన్ ప్యాన్లో మాత్రం దోశలు పలచగా రావు, కానీ ఊతాపం వస్తుంది కదా. సో ఊతాపం లాగా దోశలు లావుగా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఆమ్లెట్లు అవన్నీ కూడా వేసేసాను. రసం అయితే కలిపి పెట్టాను చిన్నోడికి, పెద్దోడికి మాత్రం కలుపుకొని తినడం అలవాటు అవ్వాలని సపరేట్గా పెడుతున్నాను. అంటే రసం ఒక దాంట్లో, ఆమ్లెట్ రైస్ ఒక దాంట్లో అలా పెట్టాను అనమాట. ఇంకా బ్రేక్ ఏమో బ్రెడ్ జాము ఉంది, సో అదే పెట్టేశాను. మా వారికి ఏంటంటే ఇంకా టిఫిన్ కూడా బాక్స్ పెట్టేయమంటే పెట్టేశాను అనమాట. ఇంకా మా వాళ్ళేమో హడావిడిగా ఉన్నారు. 7:30 కల్లా రెడీ అయిపోవాలి కదా. పిల్లలకి మామూలుగానే టైము లేటుగానే, కాకపోతే మా వారు వెళ్ళాలి కదా. సో మా వారితో పాటు పిల్లలు కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరికీ త్వరగా అయితే ఇచ్చేసాను అనమాట బాక్సు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను. ఫస్ట్ అయితే టీ అయితే మా వారు ఒకరికే ఇచ్చాను. శ్రావణి అయితే టీ తాగట్లేదు, కానీ కాఫీ తనకి ఎప్పుడైనా తాగాలనిపిస్తే కాఫీ తాగుతుంది. టీ అయితే వద్దొదినా అని చెప్పింది. ఎందుకంటే టీ అనేది నిజంగా అండి ఒక్కసారి అలవాటు అయితే ఆపడం చాలా కష్టము. సో నాకైతే ఇప్పుడు ఈ తొందరగా ఈ బాక్సులు ప్యాక్ చేయడం కొంచెం బీపీ అనేది డౌన్ అవుతుంది అనమాట. నాకు అదొకటి ఉంది. ఎక్కువ గాలి ఆడకపోయినా లేకపోతే ఉదయాన్నే ఎంటీ స్టమక్తో ఉన్నా సరే కాస్త బీపీ డౌన్ అవుతుంది. సో ఆ టైంలో కాస్త ఏదైనా తినడం లేదా తాగడం, మెయిన్గా తాగడం ఏదైనా చేయాలి. సరే అని ఇంకా టీ అయితే వేడి పెట్టుకుంటున్నాను తాగుదామని. ఇంక ఈ లోపల ఇవన్నీ కూడా ఇలా సర్దేస్తూ ఉన్నా అనమాట. అంటే వెల్లుల్లిపాయ అవి చితక్కొట్టాను కదా, సో అవన్నీ కడిగేసి ఎక్కడక్కడ అయితే పెట్టేశాను. ఇంకా టీ అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ గిన్నె కోసం అడిగారు. ఈ గిన్నె అయితే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. 200 రూపీస్ అనుకుంటా. యాక్చువల్గా గిన్నె బాగానే ఉంటుంది, కాకపోతే మాడిపోతుందండి. ఇది తీసుకోకండి, వేరే మోడల్లో ఉంటాయి కదా, ఇట్లా వస్తున్నాయండి. ఇప్పుడు పైన ఇలా షార్ప్గా వచ్చి మనం టీ కానీ కాఫీ కానీ వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా వస్తున్నాయి. కొంచెం దళసరిగా ఉండేవి వస్తున్నాయి. అది 300 ఎంతో ఉందండి. నేను ఇందులో చూశాను, మీషోలో ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. సో ఆ మోడల్ చాలా బాగుందన్నమాట టీ పెట్టుకునేదానికి. ఇదేంటి అంటే లైట్ వెయిట్, కింద బాటమే కాస్త లావుగా ఉంటుంది, కానీ పైన అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. సో మాడిపోతుంది. అంటే ఇది అడిగారు, ఎక్కడ తీసుకున్నారు అక్క మీరు టీ పెట్టేవి అని చెప్పి. నేను టీ పెట్టేవి 2-3 ఉంటాయి. 2-3 కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. కానీ అంత సూపర్గా అయితే ఏమి లేవు. కానీ మీషోలో ఒకసారి చూడండి, టీ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి, అంటే డీమార్ట్తో కంపేర్ చేస్తే.
సో ఆ తర్వాత ఇంకా భూమి ఏమో పొద్దున్నే దోశలు వేసిస్తానమ్మా, ఇడ్లీ పెడతానమ్మా అంటే వద్దు, బ్రెడ్ జామే కావాలంటేను ఇంకా శ్రావణి బ్రెడ్ జాము పెట్టించింది. ఇంకా నేను భూమితో మాట్లాడుతూ టీ తాగుతూ ఉన్నా అనమాట. కుక్కరు సౌండ్ వస్తుంది, సో ఏమీ అనుకోకండి. కుక్కర్లో చామదుంపలు పెట్టాను, చామదుంపల పులుసు అయితే చేద్దామని. ఇంక చెప్పాను కదా, ఇప్పటికిప్పటికే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పటికిప్పటికే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో అదనమాట. ఆ తర్వాత ఇంకా గౌతమ్ భూమి అయితే ఎగ్ రోల్ అడిగారు. సరే అని చెప్పి ఇంక ముందు రోజు చపాతీ చేశాను కదా, ఆలూ పరాటా. సో పిండి కాస్తుంటేను వీళ్ళ వరకు ఇంకా ఎగ్ రోల్స్ అయితే చేసేస్తున్నాము. నేను శ్రావణి నాన్ వెజ్ అయితే తినము. ఇంకా మా కోసం అయితే ఇవాళ తోటకూర ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాం అనమాట. ఫస్ట్ అయితే మాత్రం ఇంకా వీళ్ళకి ఇలా ఎగ్ రోల్స్ అయితే చేసిస్తా ఉన్నా. ఇంకా క్యాప్సికము, ఆనియన్ ఇలాంటివి కూడా తినరు, అందుకని చెప్పి ఇంకేం పెట్టకుండా జస్ట్ కాస్త సాస్ వేసేసి ఇచ్చేసాను. అంటే సాస్ ఇందులో వేయలేదు, సపరేట్గా ప్లేట్లో సాస్ వేసి ఈ రోల్స్ అయితే పెట్టేసాను అనమాట. సో బాగా ఇష్టంగా తిన్నారు. ఆ కారం కూడా తినరండి అస్సలు. గౌతమ్ భూమి నిల్లు కారం అనమాట. సో అదే వాళ్ళ వరకు ఇంక కారం చాలా తక్కువ వేసి ఇట్లా ఎగ్ రోల్స్ అయితే చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే శ్రావణి గ్యాస్ అంతా తుడిచేసి ఇంక ఇలాగా ముగ్గు అయితే పెట్టింది. బాగా పెట్టింది కదా, బాగుంది అనిపించింది నాకైతే ముగ్గు అవి పెట్టడము. నేను పెద్దగా పెట్టను, అప్పుడెప్పుడో పెట్టాను. అంటే రాయిదేమో చాక్ పీసు అని, అంటే దాన్ని ఏమంటారు, ఆ స్టవ్ మీద డిజైన్ పడదేమో అని చెప్పి నేను పెద్దగా ఎప్పుడు వేయలేదు. కానీ ఇలా శ్రావణి ముగ్గేయడం బాగుంది, నేను కూడా వేద్దాం ఇంక నుంచి అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అదంతా క్లీన్ చేసేసి ఇంక పూజ చేసుకున్నాం అనమాట. పూజ అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంకా తోటకూర ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఆ తోటకూర అంతా కూడా ఇలా కడిగేసి గిన్నెలో అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాను. యాక్చువల్గా తోటకూర లివర్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే శనగపిండి కొంచెమే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి తోటకూర లివర్ ఫ్రై కాకుండా చాలా అనుకున్నాను. తోటకూర లివర్ ఫ్రై అనుకున్నాను, తోటకూర ఉల్లి కారం అనుకున్నాను. చివరికి తోటకూర ఫ్రై చేయాల్సి వచ్చింది. తోటకూర ఉల్లి కారం కూడా చాలా బాగుంటుంది, కాకపోతే కారంగా ఉంటుంది కదా, పిల్లలు తినరు, అందుకని ఇంకా అది వదిలేసాను. తోటకూర లివర్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది, అది ఎక్కువ టైం పడుతుందని ఇంకా అది చేయలేదు. అయితే ఇంకా ఈ గౌతమ్ భూమికి ఏంటంటే చెప్పా కదా, వాళ్ళు స్వీట్ అనమాట. కారం పెద్దగా తినరు, స్వీట్ అని అడుగుతారు. సరే అని వాళ్ళ కోసం కొంచెం పరమాన్నం అయితే చేస్తూ ఉన్నాను. లక్కీ విష్ణు తింటారు కానీ జస్ట్ ఇంకా వీళ్ళ కోసంగా అన్నట్లుగా కొంచెమే చేస్తున్నాను. పాలల్లో ఇంకా రైస్ వేసి ఉడికించేస్తూ ఉన్నాను. అది ఉడికాక బెల్లం వేసి నెయ్యి వేసి తిరగమాత పెట్టేయడమే. ఇంక ఇక్కడేమో వేపుడు, తోటకూర వేపుడు కోసం కొంచెం ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ. ఏమండి మీరు ఎప్పుడైనా ఉల్లికారం ట్రై చేశారా? ఏం లేదు, ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను కదా, ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, అలాగే పచ్చి వెల్లుల్లిపాయ, అలాగే కారము, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ ఆ పోపులో వేసి అది కాస్త మగ్గిన తర్వాత ఇలా తోటకూర వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఉల్లి కారం కదా, కారంగా చాలా బాగుంటుందండి. ఇంకా నేను పిల్లల కోసం అని చెప్పి అలా చేయలేదు. కానీ మీరు ఎప్పుడైనా సరే రెసిపీ ట్రై చేయకపోతే ఒకసారి తోటకూర ఉల్లి కారం ట్రై చేయండి, చాలా అంటే నిజంగా చాలా బాగుంటుందండి. సో ఇంకా నేనైతే మాత్రం ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కాస్త వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర అంతా వేసేసాను. ఉప్పు పసుపు వేసేసి ఒక 5 minutes మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది కదా, తోటకూర బాగా వేగితే బాగుంటుంది. కొంతమంది అయితే కుక్కర్లో వండుతారు, కానీ కుక్కర్ అవసరం లేదులేండి, ఇలా సిమ్లో పెట్టేస్తే చాలు, నీళ్ళన్నీ బాగా ఇంకిపోయి తోటకూర బాగా వేగుతుంది అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో అన్నం బాగా ఉడికిపోయింది. పాలల్లో ఇంకా పప్పు ఇట్లా ఏం వేయలేదు, జస్ట్ ఒక 1/2 liter పాలు, అందులో ఒక చిన్న కప్పు, మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, దాంతో రైస్ అనమాట. సో ఎక్కువ పాలేసి కొంచెం రైస్ వేసి ఇలా బాగా ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసాను. సో ఈ బెల్లం మాత్రం అండి చాలా మంచి కలర్ వస్తుంది, కాకపోతే ఎక్కువ స్వీట్ లేదు కానీ కలర్ మాత్రం చాలా మంచి కలర్ వస్తుంది. సో ఇంకా జీడిపప్పు అయితే లేదు, ఇంకా అందుకని నెయ్యి ఒకటి వేడి చేసి వేసేసాను అనమాట. సో నెయ్యి ఎక్కువ వేసుకుంటే పరమాన్నంలో చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి ఇంతే, ఇదైతే వాళ్ళకి పెట్టిస్తూ ఉన్నా, అంటే వేడిగా ఉంటుంది కదా, కొంచెంసేపు ఫ్యాన్ గాలికి పెట్టేస్తే చల్లారుతుంది. సో అందుకని చెప్పేసి ఇంక ఇట్లాగా ఇలాంటివి నిజానికి మనం అనుకుంటాం కానీ ఇలాంటివే బలం అండి. కొంచెం అంటే షుగర్ అది అనుకుంటాం కానీ పర్లేదు, పాయసం, పరమాన్నం ఇవన్నీ వారంలో 1-2 సార్లు తిన్నా పర్లేదు. అన్నీ పాలు అలాగే బెల్లం కాబట్టి బలంగానే ఉంటుంది.
కానీ అదేంటో లక్కీ విష్ణు అస్సలు తినరు. పాయసం అన్నా ఏదో ఇంకా నా బలవంతంగా కొంచెం తింటారు పాయసము. అసలు ఈ పరమాన్నం లేకపోతే ఈ బూరెలు అవి ఎందుకో తినరు. నిజానికి అది నా హ్యాబిటే, నేను కూడా తిననులేండి. సో అదే వచ్చింది వాళ్ళకి, నన్నే నేను తిట్టుకోవాలి. ఇంకా పిల్లలకైతే కాస్త అది పెట్టిచ్చేసాను. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో తోటకూర అయితే ఉడికిపోయింది, మూత తీసేసి సిమ్లో ఉంచేసాను. ఇది మొత్తం ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత కాస్త కారం వేసాను, కారం కూడా తగ్గించే వేసాను. ఇది కారం అంతా ఒక్కసారి మంచిగా మిక్స్ అయిపోవాలి తోటకూరలో, అప్పుడు వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట, వాటర్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు శనగపిండి. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను. నేను ఒక 3 కట్టలు తోటకూర తీసుకున్నాను. 3 కట్టలకి ఒక 3 స్పూన్లు శనగపిండి అయితే వేసేసి సిమ్లో పెట్టి ఇలా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే శనగపిండి కదా, పచ్చి వాసన వస్తుంది. అలా కాదు అనుకుంటే పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాల పప్పుని పౌడర్ చేసి వేసినా ఓకే, అదైతే ఇలా వేసేసి ఆపేయచ్చు స్టవ్. కానీ శనగపిండి ఏంటంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి, పచ్చి వాసన వస్తుంది కాబట్టి నూనె బయటకు వచ్చిన తర్వాత శనగపిండి వేసి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి మధ్యలో ఇంకొక 2 సార్లు కలిపారనుకోండి బాగా మనకి బాగా పొడి పొడిగా అట్లా వస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా అది ఆపేసి ఇంక ఇక్కడైతే వచ్చి కూర్చొని తింటా ఉన్నాం నలుగురిని. వర్షాలు పడుతున్నాయి కదండి, క్లైమేట్ మాత్రం చాలా బాగుంది చల్లగాన. ఇంకా భూమి అయితే అమ్మ చేసింది బాగుందా అత్త చేసింది బాగుందా అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట. భూమి ఏమో నా వైపు చూపిస్తుంది వేలు, అత్త చేసిందే బాగుంది అని చెప్పేసి అంటే, నేనేమో చూసుకో భూమి మళ్ళీ వెళ్ళాక అమ్మ అయితే చేసి పెట్టదు అని చెప్పేసి అంటా ఉన్నాం అనమాట. సో ఇంకా అలాగా నలుగురం కూర్చొని వేడిగా ఏమైనా ఇలాంటివి ఆ వేడివేడిగా ఆ నెయ్యితో అట్లా తింటుంటే చాలా బాగుంటుందండి. చల్లారిపోతే నాకు ఎందుకో నచ్చదు, కానీ వేడిగా ఉండాలి, నెయ్యి ఎక్కువ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. కేసరి కానీ ఇట్లా పొంగల్ కానీ పరమాన్నం కానీ ఇవన్నీ కదా. సో ఇంక మేమైతే తినేసాము. ఇది వచ్చేసి పక్క రోజు అనమాట. నేను మీకు ముందు చెప్పాను కదా, స్కూల్ అయితే వర్షం పడిందని హాలిడే ఇచ్చేసారు థర్స్డే రోజు. సో ఇంక అసలు అనుకోలేదు ఆ రోజు, అంటే మామూలుగా అయితే టీవీ కొనాలి అని అనుకుంటున్నాము, కానీ ఆ రోజు వెళ్తాము టీవీ కొనడానికి అయితే అనుకోలేదన్నమాట. సో ఇంక అనుకోకుండా వెళ్ళి చూద్దామా ఒకసారి, ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి, August 15th కదా, ఆఫర్స్ ఉంటాయి చూద్దామా ఒకసారి అని మా వారు అన్నారు. సరే అయితే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా నేను మా వారు అయితే ఇట్లా టీవీ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. చూద్దాము అని చెప్పి, మాకు ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నది 40 ఇంచెస్. సో నాకేంటి అంటే పెద్ద టీవీ ఇష్టము, కాకపోతే రెంట్ హౌస్ కదా, ఎందుకు షిఫ్ట్ అయ్యేటప్పుడు పాడైపోతాయి అని చెప్పేసి ఇదొకటి ఉంటుందన్నమాట. సో వద్దు వద్దు అని చెప్పేసి ఇంక అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. సో ఫైనల్గా ఇంక ఇవాళ అయితే టీవీ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట. సో ఏం టీవీ తీసుకున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, టీవీని ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను మీతోటి. సో నిజంగానేనండి ఆఫర్స్ అయితే ఉన్నాయి, 17th వరకు ఉన్నాయంట. క్రోమాకి వెళ్ళాము మేము, మ్యాక్సిమం అన్ని క్రోమాలోనే తీసుకుంటున్నాము. సో 17th వరకు ఆఫర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగానే తగ్గిందండి. ఒక్కో టీవీ మీద 4000 5000 అలా ప్రైజెస్ అనేవి తగ్గాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఆన్లైన్లో కూడా అదే ప్రైస్ ఉన్నాయి. సో ఏం టీవీ తీసుకున్నాము అనేది మాత్రం మీకు తర్వాత చెప్తాను. సో నాకేంటి అంటే నాకు వీటి గురించి అస్సలు అంత అవగాహన లేదండి, నిజం చెప్తున్నాను. జస్ట్ టీవీ పెద్దదిగా ఉందా చూసానా లేదా అంతే తప్ప ఈ బ్రాండ్స్ గురించి ఏది మంచిది ఏది కాదు అట్లా నాకు తెలియదు. సో మా వారైతే ఒకటికి 10 సార్లు ఆలోచించి అది ఇది, ఇప్పుడే కాదు మా పెళ్ళైన కొత్తల్లో కూడా టీవీ ఇవన్నీ కొంటాం కదా ఇంట్లో సామాన్లు. సో ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సారు సామాన్లు అంటాం కదా. సో మా అమ్మ ఏంటి అంటే మీకు నచ్చినవి మీరే కొనుక్కోండి అని పెళ్ళప్పుడు మనీ ఇచ్చేసారు. సో మా వారు నేను మా మరిది మా ఆడపడుచు ఇలా అందరం వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. సో నాకేంటంటే నేనేమో వాళ్ళతో వెళ్ళి తిరుగుతున్నాను, అంటే నాకు అవి వాటి గురించి అంతగా తెలియదు, ఫ్రిడ్జ్లు వాటి గురించి. నేనేమో మా ఆడపడుచు మా మరిది వీళ్ళతో తిరుగుతూ ఉన్నాను అనమాట. షాపింగ్ చేసుకుంటున్నాం మేము, ఏదో CMR సెంట్రల్కి వెళ్ళాం, వేరేది ఏదో షాపింగ్ చేసుకుంటుంటే మా ఆయన అయితే కోపడ్డారు కూడా, అదేంటి ఇవి కొనడానికి వచ్చి ఇంకేదో చూస్తావేంటి అంటే వాటి గురించి నాకేం తెలియదు కదా అని చెప్పాను. సో అప్పుడు మా ఆయన అయితే సీరియస్ అయ్యారు. ఇప్పుడు కూడా అంతే, నువ్వేదో చూసుకోవచ్చు, నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి నేనైతే వచ్చి కూర్చునేసాను కాళ్ళ నొప్పులుగా ఉన్నాయని. సో మొత్తానికి ఒక టీవీ అయితే తీసుకున్నాము. అయితే మార్నింగ్ ఏమైందంటే మాకు కొంచెం అడ్రస్ ప్రూఫ్ ఉండాలి కదా. సో అది ఇక్కడ మాకు అడ్రస్ అది సరిగా లేదు, ఆధార్ కార్డులో మా అంతా వైజాగ్ అడ్రస్ కదా. సో ఇంకా తెలిసిన అక్క ఉన్నారు కదా పద్మిని గారి దగ్గర ఇంకా అడ్రస్ తీసుకొని ఇంకా ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ తీసుకున్నారనమాట.
సో ఆ తర్వాత ఏంటి అంటే వస్తూ ఉంటే స్వీట్ కార్న్ అయితే కనిపించింది. యాక్చువల్గా హాలిడే కదా, పిల్లల్ని తీసుకొని బయటకు వద్దాం అనుకున్నామండి. ఏదైనా పిజ్జా అడిగారు వాళ్ళు. సో పిజ్జా అవి తీసుకొని పిల్లలకి తినిపించి తీసుకెళ్దామని. కానీ వర్షం పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. సో ఎందుకులే రిస్క్ పిల్లలతోటి అని శ్రావణి వద్దునా అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా సరే మేమే తీసుకొస్తాంలే పిజ్జా అని చెప్పి పిజ్జా కోసం బయటకు వచ్చి టీవీ కొన్నాం అనమాట చెప్పాలంటే. తర్వాత ఇంక స్వీట్ కార్న్ తీసుకొని వచ్చేసరికి ఇంక వీళ్ళు చూడండి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పిజ్జా కోసము. ఇంకా ఆ టీవీ పెట్టుకొని, ఈ టీవీ మాకేంటంటే కొంచెం బ్లర్ అవుతుందండి, ఎందుకో తెలియదు కానీ టీవీ అనేది కాస్త లైన్స్ వచ్చేస్తున్నాయి. పాడైపోయింది, అసలు అలాంటి టీవీ చూడొద్దు, కళ్ళు పోతాయని చెప్పి మా వారు. కానీ పిల్లలు ఆగరు కదా, ఎందుకంటే పిల్లలకి అసలు ఫోన్ ఇవ్వను నేను, నా ఫోన్ ఇవ్వను, మా వారు ఫోన్ కూడా ఇవ్వరు. శ్రావణి వచ్చింది కదా, ఇప్పుడు శ్రావణి ఫోన్ ఒక్క ఫోన్ కోసం లక్కీ, విష్ణు, గౌతమ్ ముగ్గురు అలాగా గొడవపడి తీసుకుంటూ ఉంటారు కొంచెంసేపు అన్నట్లుగానా. సో అందుకే ఇంకా టీవీ కనుక ఉంటే వాళ్ళకి నచ్చింది టీవీలో చూసుకుంటారు. సో మామయ్య వచ్చినా కూడా ఉంటుంది కదా అని ఇంక ఇప్పుడు అనుకోకుండా తీసుకోవడం టీవీ అయితే. అదే ఇంకా అంత అవసరం అయితే లేదు, ఎందుకంటే పెద్దగా టీవీ అయితే నేను చూడను, మా వారు కూడా పెద్దగా చూడరు. కాకపోతే ఇంక పిల్లలకి బయటకి ఎక్కడికి వెళ్ళరు కదా వాళ్ళు, అందుకని చెప్పనమాట. సో ఇంక వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇంకా పిజ్జా తీసుకొని వచ్చాము. గౌతమ్ ఏమో చికెన్ పాప్కార్న్ అడిగాడు. కేఎఫ్సీకి వెళ్ళాము, కాకపోతే అక్కడ పిజ్జాలు లేవు, బర్గర్సే ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా డామినోస్ నుంచి తీసుకొచ్చాం. డామినోస్లో చికెన్ పాప్కార్న్ కూడా ఉంది. సో వాడి కోసం చికెన్ పాప్కార్న్, ఇంకా అందరికీ వెజ్ పిజ్జాసే, చికెన్ పిజ్జా అయితే కాదు. పన్నీర్ పిజ్జా ఒకటి, ఆనియన్ క్యాప్సికమ్ చీజ్ బర్స్ట్ అనమాట. ఆ తర్వాత చీజ్ గార్లిక్ బ్రెడ్ కూడా తీసుకొచ్చాను. బాగున్నాయి, పిజ్జా అంటే బాగోకుండా ఎందుకుంటాయి. సో ఇంకా అలా కూర్చొని అలా మా ఇది లంచ్ కూడా కాదు, యాక్చువల్గా లంచ్ చేసేసాము. ఈవినింగ్ స్నాక్ అనుకోండి, ఈవినింగ్ అలా 4 ఆ టైంకి ఈవినింగ్ స్నాక్ అనమాట ఇది. సో అలా తింటూ ఉన్నాము. మా వారైతే అస్సలు నాకు వద్దు, నేను తిన్ను అని చెప్పి తను యాజ్ యూజువల్గానే ఒక కప్పు టీ అయితే తాగేశారు. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. రేపు ఏం టీవీ కొన్నామో అవన్నీ రేపు చెప్తాను అనమాట, సరేనా? సో అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.